థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ అందటము, పిల్లలు పుట్టడము ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే టాపిక్ గురించి చాలామంది అడుగుతున్నారండి. సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. థైరాయిడ్ హార్మోన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది నెక్ దగ్గర ఒక బటర్ఫ్లై షేప్లో ఉండే గ్లాండ్ అనమాట. దీని నుంచి T3, T4 హార్మోన్స్ అనేది ఉత్పత్తి అవుతాయి. ఈ రెండు హార్మోన్స్ కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ TSH హార్మోన్ ఉంటుందన్నమాట. ఈ TSH హార్మోన్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఈ మూడు హార్మోన్స్ అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్లో ఉండవో, ఎప్పుడైతే కంట్రోల్లో ఉండదో అప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ T3, T4 హార్మోన్స్ అనేది ఉత్పత్తి తగ్గినప్పుడు దీన్ని హైపోథైరాయిడిజం అంటాము. ఇది ఎప్పుడైతే ఈ గ్లాండ్ ఎక్కువ యాక్టివ్గా ఉండి ఈ రెండు హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుందో దాన్ని మనం హైపర్ థైరాయిడ్ అంటాం అనమాట. సో ఇది ప్రెగ్నెన్సీ అందకపోవడానికి కారణం అవుతుందా అంటే డెఫినెట్గా కారణం అవుతుంది అనమాట. జనరల్గా ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెయిన్గా ఆడవాళ్ళకి థైరాయిడ్ అనేది మగవాళ్ళతో పోల్చుకుంటే 8 సార్లు అంటే 8 టైమ్స్ ఎక్కువగా థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట. సో చాలామంది ఫస్ట్ నుంచి థైరాయిడ్ ఉన్నది అని కూడా డయాగ్నోస్ చేయరండి. ఎప్పుడైతే మెయిన్గా థైరాయిడ్ బయటపడటం ఇర్రెగ్యులర్ సైకిల్స్తో బయటపడుతుంది అనమాట. ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు వేరే లక్షణాలు లైక్ బాగా నీరసంగా ఉండటము, తొందరగా అలసిపోవటము, వెయిట్ గెయిన్ అవ్వటము, అండ్ స్కిన్ హెయిర్లో మార్పులు జరగటము, హెయిర్ ఫాల్ ఉండటము, స్కిన్ డ్రై అయిపోవటము, ఇవన్నీ మనం హైపోథైరాయిడ్లో చూస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ టైం ప్రజెంటేషన్ మెయిన్గా చాలామందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్తో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మెయిన్గా ఈ హైపోథైరాయిడ్ అనేది ఎక్కువగా కామన్గా చూస్తూ ఉంటాం కదా. ఇవి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇది ఇర్రెగ్యులర్ సైకిల్స్ని కాజ్ చేస్తుంది అండ్ ఎగ్ రిలీజ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ అందటం అనేది కష్టమవుతుంది. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కానీ థైరాయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మిస్క్యారేజెస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే అబార్షన్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అబార్షన్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయినా కానీ లేట్ ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అవ్వటము అండ్ డెలివరీ టైంలో కూడా రక్తస్రావం ఎక్కువగా అవ్వటం, థైరాయిడ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తాం అనమాట. అండ్ మగవాళ్ళకి కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందా అంటే ఆడవాళ్ళకి ఎఫెక్ట్ అయినంత ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకపోయినా మగవాళ్ళకి కూడా థైరాయిడ్ ఉంటుందండి. వీళ్ళకి ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వీళ్ళకి స్పర్మ్ కౌంట్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ హెల్దీ స్పర్మ్స్ లేకుండా స్పర్మ్స్ యొక్క క్వాలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ అందట్లేదు, ఏదన్నా ఇబ్బంది ఉంది అన్నప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. సో ఇద్దరు టెస్ట్ చేయించుకొని మీకు ఇన్ కేసు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో లేదు అని రిపోర్ట్లో వస్తే మీరు మీ దగ్గరలో గైనకాలజిస్ట్ని కానీ లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ గారి సలహా కానీ తీసుకొని థైరాయిడ్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి. వన్స్ థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి బాడీలో కంట్రోల్లోకి రావడానికి అట్లీస్ట్ ఒక 4 to 6 వీక్స్ పడుతుంది అనమాట. సో మీరు థైరాయిడ్ మెడిసిన్ స్టార్ట్ చేయటము అండ్ థైరాయిడ్ మెడిసిన్స్ వాడటంతో పాటు అది కంట్రోల్లో ఉందా లేదా అని చెప్పి 4 to 6 వీక్స్ తర్వాత మానిటరింగ్ చేసుకోవటము. వన్స్ కంట్రోల్కి వచ్చిన తర్వాత దాని నుండి రెగ్యులర్గా మానిటర్ చేసుకొని థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే మీకు ప్రెగ్నెన్సీ అందడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. యూజువల్గా థైరాయిడ్ లెవెల్స్ 4.5 to 5.5 లోపల ఉంటే నార్మల్గా ఉన్నట్టు తీసుకుంటాం అనమాట. అదే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ 2.53 లోపలే ఉంటే మంచిది. సో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీలోనే ఫస్ట్ టైం థైరాయిడ్ వస్తే లైఫ్ టైం థైరాయిడ్ మెడిసిన్స్ వాడాలంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్లోనే థైరాయిడ్ మెడిసిన్స్ లైఫ్ టైం వాడాల్సి వస్తుందండి. ఫస్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ ప్రాబ్లం వస్తే డెలివరీ తర్వాత థైరాయిడ్ మెడిసిన్స్ స్టాప్ చేసేసి ఒక 6 to 8 వీక్స్ తర్వాత థైరాయిడ్ లెవెల్ కంట్రోల్లో ఉందా లేదా అని మానిటరింగ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్ అనేది వెయిట్ గెయిన్ కాజ్ చేస్తుంది. మెయిన్గా హైపోథైరాయిడ్లో వెయిట్ గెయిన్ అవుతుంది అనమాట. వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ లైక్ PCOD లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ అందటం కష్టమవుతుంది అనమాట. సో మీకు ప్రెగ్నెన్సీ అందటం కష్టమవుతున్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా డెఫినెట్గా చేయించుకోండి. అండ్ అది కంట్రోల్లోకి రావడానికి మీ ఏజ్ని బట్టి మీ బరువును బట్టి థైరాయిడ్ మెడిసిన్స్ మీ డాక్టర్ గారి దగ్గర స్టార్ట్ చేయండి. అండ్ అది రెగ్యులర్గా ఉందా లేదా రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకోవటం వల్ల మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ ఉండదు, ప్లస్ మీకు ప్రెగ్నెన్సీ అందడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ.